తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం ఈ వీడియోలో ఫారెక్స్ ట్రేడింగ్ ట్యుటోరియల్లో భాగంగా మనం ఫారెక్స్ ట్రేడింగ్ ఎక్స్పైరీ డేట్స్ అనేటివి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఫారెక్స్ ట్రేడింగ్ యొక్క టైమింగ్ అన్నది మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఏ విధంగా ఉంటుందన్నది చూద్దాం. సో గ్లోబల్ మార్కెట్లో ఫారెక్స్ ట్రేడింగ్ టైమింగ్స్ అన్నది డిఫరెంట్గా ఉంటుంది. సో మనం ఈ వీడియోలో పూర్తిగా ఇండియన్ స్టాక్ మార్కెట్లో మనకు ఫారెక్స్ ట్రేడింగ్ టైమింగ్స్ అనేటివి ఎక్స్పైరీ అనేది ఏ విధంగా ఉంటుందన్నది చూద్దాం. సో గ్లోబల్ మార్కెట్లో ఇంకో విధంగా ఉండడం వలన వాటిని ఇక్కడ మనం చర్చించడం లేదు, ఎందుకంటే ఇవి రెండు కూడా మీకు కన్ఫ్యూజ్ చేస్తాయన్నమాట. కాబట్టి దీన్ని మనం క్లియర్ చేసుకున్న తర్వాత ఫర్దర్ వీడియోస్లో మీకు ఎప్పుడైతే ఈ గ్లోబల్ మార్కెట్లో మనం వచ్చేసి ఫారెక్స్ ట్రేడింగ్ అనేది ఏ విధంగా చేస్తామని చెప్పి చూపించిన తర్వాత అక్కడ మీకు టైమింగ్స్ అనేటివి చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. సో ఆల్రెడీ మనకు వచ్చేసి 5 వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి. ఆ 5 వీడియోస్ని కూడా మీరు ఒకసారి చూడండి. సో ఫర్దర్ మీకు ఏదైనా సరే డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేసినట్లయితే నేను మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. సో ఇక్కడ మనకు వచ్చేసి ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్ను ఏ విధంగా రెఫర్ చేయాలి ఆల్రెడీ మనం వచ్చేసి లాస్ట్ వీడియోలో చూసాం. సో ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్లో మనం వచ్చేసి ఫ్యూచర్స్ కావచ్చు, లేకుంటే ఆప్షన్స్ కావచ్చు, ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి, వాటి స్ట్రైక్ ప్రైస్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే ఫారెక్స్ మార్కెట్లో ఉన్నటువంటి కరెన్సీ ట్రేడింగ్లో మనకు ఆప్షన్ చైన్ అనేది ఏ విధంగా ఉంటుంది, సో ఆప్షన్ చైన్లో మనకు వచ్చేసి ఏ డీటెయిల్స్ చూసుకోవచ్చు, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చూసుకున్నాం అనమాట. సో ఫర్దర్ మనం వచ్చేసి ఇక్కడ వచ్చేసి ట్రేడింగ్ అవర్స్ అనేటివి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఫారెక్స్ వచ్చేసి కాంట్రాక్ట్స్ ఎక్స్పైరీ డేట్స్ అనేటివి ఏ విధంగా ఉంటాయి, ఆప్షన్ కాంట్రాక్ట్స్ కావచ్చు, అలాగే ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ కావచ్చు, ఇవి రెండు కూడా ఏ విధంగా ఉంటుంది ఇక్కడ మనం చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ట్రేడింగ్ అవర్స్ మనకు వచ్చేసి మండే నుంచి ఫ్రైడే వరకు మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు ఉంటుంది అనమాట. యాక్చువల్ మార్కెట్ వచ్చేసి మనకు వచ్చేసి 3:30 క్లోజ్ అవుతుంది, కానీ ఫారెక్స్ ట్రేడింగ్ అనేది మనకు 5 o'clock వరకు ఉంటుంది అనమాట. ఈ ఫారెక్స్ పెయిర్స్ ట్రేడింగ్, ఫారెక్స్ ఆప్షన్ ట్రేడింగ్ ఈ మొత్తం అంతా కూడా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మనకు 5 o'clock వరకు ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మీరు ఇంకోటి గమనించినట్లయితే ఇక్కడ వచ్చేసి ప్రీ మార్కెట్ అనేది ఉండదు అనమాట. ఎన్ఎస్సిలో కావచ్చు, లేకుంటే బిఎస్సిలో కావచ్చు, మనం గమనించినట్లయితే ప్రీ మార్కెట్ అనేది ఉంటుంది. సో ప్రీ మార్కెట్ గురించి కొన్ని వీడియోస్లో కూడా నేను చెప్పడం జరిగింది. ప్రీ మార్కెట్ అంటే ఏంటి, 9 నుంచి 9:15 వరకు ఏ యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి, సో వీటన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఫారెక్స్ ట్రేడింగ్లో చూసినట్లయితే మనకు 9 o'clock మార్కెట్ ఓపెన్ అయ్యేటువంటి వెంటనే మనం వచ్చేసి ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. వెంటనే మనం వచ్చేసి బై కావడం సెల్ కానీ చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో దీంట్లో ఎటువంటి ప్రీ మార్కెట్ అనేటువంటి ఉండదన్నమాట, ప్రీ మార్కెట్ సెషన్ అనేది ఉండదన్నమాట. సో ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎక్స్పైరీ డేస్ అనేటివి ఏ విధంగా ఉంటాయి, సో ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే సో వీక్లీ ఎక్స్పైర్ అయ్యేటువంటి కాంట్రాక్ట్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. వీక్లీ కాంట్రాక్ట్స్ మనకు అవైలబుల్లో ఉన్నాయి. సో ఈ వీక్లీ ఎక్స్పైర్ అయ్యేటువంటి కాంట్రాక్ట్స్ అన్నీ కూడా మనకు వచ్చేసి ఫ్రైడే ఇప్పుడు వచ్చేసి మనకు వచ్చేసి నార్మల్గా మనం వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో కానీ నిఫ్టీలో కానీ ఉన్నటువంటి వీక్లీ కాంట్రాక్ట్ చూసినట్లయితే మనకు వీక్లీ బేసిస్లో మనకు వచ్చేసి వీక్లీ బేసిస్లో ఇక్కడ మనం క్యాలెండర్లో చూసినట్లయితే మనకు ఎవ్రీ థర్స్డే మనకు వచ్చేసి 3:30కి ఎక్స్పైరీ అనేది కావడం జరుగుతుంది. కానీ ఈ ఫారెక్స్ మార్కెట్లో మనకు ఎక్స్పైరీస్ అన్నీ కూడా ఎవ్రీ ఫ్రైడే ఉంటాయన్నమాట. ఎవ్రీ ఫ్రైడే మనకు ఈ ఎక్స్పైరీస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. అలాగే మనం ఇంకో విషయం గుర్తు చేసినట్లయితే మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి మనకు బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ ఎక్స్పైరీ అనేది జరుగుతుంది అనమాట. అన్నింటికి కూడా ఎక్స్పైరీ అనేది జరుగుతుంది. కానీ ఈ ఫారెక్స్ మార్కెట్లో మాత్రం మనకు వచ్చేసి ఎక్స్పైరీ అనేది 12:30 PMకు కాంట్రాక్ట్స్ అన్ని కూడా ఫ్రైడేలో 12:30 PMకు ఎక్స్పైర్ కావడం అనేది జరుగుతుంది. సో చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి వీటిని. సో ఇన్ కేస్ మనం వాటిని స్క్వేర్ ఆఫ్ చేయకపోయినా సరే అక్కడ వచ్చేసి సెటిల్మెంట్ అయ్యేసి ఆ కాంట్రాక్ట్స్ వచ్చేసి వ్యాలిడిటీ లేకుండా ఎండ్ కావడం అనేది జరుగుతుంది 12:30కి. సో ఇవన్నీ కూడా ఎవరైతే ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్స్ లేకుంటే నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్స్కు టర్న్ కావడం అనేది జరుగుతుంది, ట్రేడింగ్కు టర్న్ కావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 12:30 PM అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మంత్లీ కాంట్రాక్ట్ చూసినట్లయితే మంత్లీ కాంట్రాక్ట్లు ఏవైతే ఉంటాయో ఆప్షన్ కాంట్రాక్ట్ కావచ్చు, లేకుంటే ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు వచ్చేసి ఈ బిజినెస్ డేస్ అంటే ఏంటంటే వర్కింగ్ డేస్ అనమాట. సో వర్కింగ్ డేస్ అని అంటారు. బిజినెస్ డేస్ ఈజ్ నథింగ్ బట్ వర్కింగ్ డేస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చే సాటర్డే సండే రెండు కూడా బిజినెస్ డేస్ కాదు, అంటే వర్కింగ్ డేస్ కాదు. స్టాక్ మార్కెట్ వాటికి సెలవు అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఏ రోజులైతే వర్క్ జరుగుతుంటుందో, ఏ రోజులైతే స్టాక్ మార్కెట్ అనేది జరుగుతుంటుందో ఆ లాస్ట్ 2 days కన్నా ముందుగా మనకు వచ్చేసి ముందు రోజున
ఈ ఎక్స్పైరీ అనేది ఉంటుందన్నమాట. సో 2 వర్కింగ్ డేస్ ప్రయర్ టు ద లాస్ట్ బిజినెస్ డే ఆఫ్ ద ఎక్స్పైరీ మంత్ అట్ 12:30 PM. ఇది కూడా 12:30 PM కు ఎక్స్పైరీ అనేది చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే మనకు ఈ మంత్ అనేది ఎక్స్పైరీ అనేది ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే మనకు వచ్చేసి ఎటువంటి సెలవులు లేవు. అయితే ఇక్కడ 30th అలాగే 31st ఈ రెండు కూడా లాస్ట్ 2 బిజినెస్ డేస్ అనేవి అవుతాయి. కాబట్టి 29th 12:30కి మనకు ఎక్స్పైరీ అనేది అవుతాయి అనమాట. సో 29th మనకు వచ్చేసి 12:30కి ఎక్స్పైరీ అనేది కావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రెండు విషయాలు కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఈ వీడియోలో మనం వచ్చేసి టైమింగ్స్ గురించి అలాగే ఎక్స్పైరీ గురించి తెలుసుకోవడం అనేది జరిగింది. ఫర్దర్ డీటెయిల్డ్గా మనం ఫర్దర్ వీడియోలో లైవ్లో ఏ విధంగా మనం వచ్చేసి వీటిని యాడ్ చేసుకోవాలి, ఏ విధంగా ట్రేడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం వచ్చేసి ఫర్దర్ వీడియోలో